నిదానంగా చేతులు పైకెత్తుదాం, అరచేతులు రాత్రి చేసుకుందాం. కాస్త గోరువెచ్చగైన తర్వాత అరచేతి గుంకలని గుంకల పైన గోరులిద్దాం. లోపలే ఆల్రెడీ సూక్ష్మయామంలో వామప్ అయినాయి కాబట్టి నేరుగా ఆసనంలోకి వెళ్ళిపోదాం. ఓకే సార్. ఆత్మీయ మిత్రులందరికీ మరొకసారి పదవాలు. పాదాల నుంచి పైకి లాగుదాం, కాస్త ఎడం నుంచి లాగుదాం, వీటి నుంచి లాగుదాం, మేడాకల. ఈ తాడాసనం వల్ల మనకి శరీరము మనసు రెండు కూడా చైతన్యవంతం అవుతాయి. డల్నెస్ పోతుంది. ఇలా నెమ్మదిగా శ్వాస వదిలిపెట్టుకుంటూ కిందకేసాం. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. కమానడి అప్, డీప్ ఇన్హేల్. పూర్తి మనసు శరీరం పైనే ఉంచే విధంగా శరీరాన్ని నిదానంగా భుజాల నుండి నడుము నుండి లాగేసి కుడివైపు వాలిపోదాం. అర్ధ చంద్రాసన. కాస్త పక్క శంకరని భుజాలని సాగదీస్తూ చిన్న శ్వాస నడుస్తూ ఉంటుంది, గమనిద్దాం. అక్కడికి శరీరానికి అవసరమే. రిలాక్స్. ఎక్సలెంట్. నిదానంగా అక్కడ జరిగే మార్పు మనం ఎక్కడైతే చెక్ చేసామో అక్కడ జరిగే మార్పుని స్వీకరిద్దాం. ఆ మార్పే మన ఆరోగ్యానికి సమాంతరంగా ఉండే విధంగా. మూడు చేతులు షోల్డర్కి సమాంతరంగా, ముఖంలో చిరునవ్వు, సంతుల శ్వాస. రెండవ శ్వాస రిలాక్స్. నెమ్మదిగా శరీరాన్ని మనసుని ఆధీనంలోనికి తీసుకొని వచ్చి చేసే ప్రక్రియనే యోగా. ఇప్పుడు కుడివైపు పూర్తి చేసా, నీ బెండ్ చేసా, దానిలో చిన్న శ్వాస ప్రక్రియలు. 1 2 నిదానంగా పైకి వెళ్దాం. 3 తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. 4 లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకుందాం. ఎడమ కాలు వెళ్తుంది. రిలాక్స్. భుజంగాసనం. భుజాల చేతుల పైన మనం ఆకాశాన్ని చూద్దాం. సో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ లాంటి గమనిస్తూ చేద్దాం. రైట్. ఇక్కడ నిదానంగా చేతులు పైకెత్తుదాం, అరచేతులు రాత్రి చేసుకుందాం. కాస్త గోరువెచ్చగైన తర్వాత అరచేతి గుంకలని గుంకల పైన గోరులిద్దాం. లోపలే ఆల్రెడీ సూక్ష్మయామంలో వామప్ అయినాయి కాబట్టి నేరుగా ఆసనంలోకి వెళ్ళిపోదాం. ఓకే సార్. ఆత్మీయ మిత్రులందరికీ మరొకసారి పదవాలు. పాదాల నుంచి పైకి లాగుదాం, కాస్త ఎడం నుంచి లాగుదాం, వీటి నుంచి లాగుదాం, మేడాకల. ఈ తాడాసనం వల్ల మనకి శరీరము మనసు రెండు కూడా చైతన్యవంతం అవుతాయి. డల్నెస్ పోతుంది. ఇలా నెమ్మదిగా శ్వాస వదిలిపెట్టుకుంటూ కిందకేసాం. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. కమానడి అప్, డీప్ ఇన్హేల్. పూర్తి మనసు శరీరం పైనే ఉంచే విధంగా శరీరాన్ని నిదానంగా భుజాల నుండి నడుము నుండి లాగేసి కుడివైపు వాలిపోదాం. అర్ధ చంద్రాసన. కాస్త పక్క శంకరని భుజాలని సాగదీస్తూ
చిన్న శ్వాస నడుస్తూ ఉంటుంది, గమనిద్దాం. అక్కడ శరీరానికి అవసరమే. రిలాక్స్. ఎక్సలెంట్. నిదానంగా. అక్కడ జరిగే మార్పు మనం ఎక్కడైతే సెట్ చేసామో అక్కడ జరిగే మార్పుని స్వీకరిద్దాం. ఆ మార్పు మన ఆరోగ్యానికి సమాంతరంగా ఉండే విధంగా 3 చేతులు షోల్డర్కి సమాంతరంగా, ముఖంలో చిరునవ్వు, సంతుల శ్వాస, రెండవ శ్వాస రిలాక్స్. నెమ్మదిగా శరీరాన్ని మనసుని ఆధీనంలోనికి తీసుకొని వచ్చి చేసే ప్రక్రియనే యోగా. ఇప్పుడు కుడివైపు పూర్తి చేసా, నీ బెండ్ చేసా, గాల్లో చిన్న శ్వాస ప్రక్రియలు. 1 2 నిదానంగా పైకి వెళ్దాం. 3 తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. 4 లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకుందాం. ఎడమ కాలు వెళ్తుంది. రిలాక్స్. భుజంగాసనం. భుజాల చేతుల పైన మనం ఆకాశాన్ని చూద్దాం. సో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ లాంటి గమనిస్తూ చేద్దాం. ఇక్కడ యోగా అంటే మన కంట్రీ నుండి, మన ఇండియా సాఫ్ట్ పవర్ లాగా మనం మొత్తం వరల్డ్కి, ప్రపంచానికి ఇచ్చాము. దాంతో మన కంట్రీ విలువ లేకపోతే కంట్రీ పేరు చాలా మంచిగా పెరిగింది. ఐ థింక్ 10 years బ్యాక్ యునైటెడ్ నేషన్ కూడా ఇది యోగాకి ఒక స్పెసిఫిక్గా ఇంటర్నేషనల్ యోగా డే సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ యోగా డే పెట్టడం జరిగింది. దాంతో ఇండియా పవర్, సాఫ్ట్ పవర్ అంటారు. అంటే హార్డ్ అంటే మిలిటరీతో సహా, సాఫ్ట్ అంటే ఇట్లా కల్చర్తో సహా. సో దాంతో సహా ఇండియా పేరు కూడా చాలా మంచి పెరిగింది. ఎట్లయినా చాలా మన దగ్గర కల్చర్ చాలా మంచి ఉన్నాయి. సో యోగా కూడా ఇండియాలో ఒరిజినేట్ అయినాయి. సో యోగాకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది, మెంటల్ బెనిఫిట్ ఉంటుంది. జనరల్గా మనకి తెలియదు మన మైండ్లో ఏం జరుగుతుంది. చాలా మన పోలీస్ పని చేసినప్పుడు మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది. యోగా చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది. మీకు అప్పుడు అర్థం రాదు అది. అంటే ఈరోజు యోగా చేస్తే మీకు స్ట్రెస్ ఉంది, అట్లే ఉంది, నాకు ఏం లోపల అర్థం రావట్లేదు, ఏం చేంజ్ లేదు. ఆ టైం పడుతుంది. టైంతో సహా మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది. అప్పుడు మీకు 10 days 20 days తర్వాత రెగ్యులర్గా పెడితే మీకు రిలైజ్ అవుతుంది. అది కాకుండా మెంటల్ బెనిఫిట్స్ కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అంటే ప్రపంచంలో కూడా ఇది కెలిస్థెటిక్స్ తో పేరుతో ఒక ఇది వీళ్ళ జిమ్మింగ్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అది యోగాలో ఆల్రెడీ ఉంది. అది మన బాడీ వెయిట్ వాడుకొని మనం బాడీకి కొంచెం గట్టిగా చేస్తాము, స్ట్రాంగ్ చేస్తాము. వెయిట్ లాస్ ఉండొచ్చు, బాడీ బిల్డింగ్ ఉండొచ్చు, మసిల్ బిల్డింగ్ ఉండొచ్చు. ఇది అన్ని యోగాతో రావచ్చు. సో మీ అందరితో, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యోగా చేయమని చెప్పాలి.